సిద్దిపేట జిల్లా గజ్వెల్లో అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే నగరంలో 4-వే రోడ్లు, బటర్ఫ్లై ఎల్ఈడీ లైట్లు, ఇంటింటికి టాయిలెట్లు పనులు జరుగుతున్నాయి. గజ్వెల్లో రైతు బజార్ కోసం స్థలాన్ని కూడా పరిశీలించారు. ఎన్ని ఎకరాలు కావాలి, నిధులెన్ని కావాలన్న విషయంపై అధికారులతో మాట్లాడారు. తర్వాత ఎడ్యుకేషనల్ హబ్ నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్లో అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే నగరంలో 4-వే రోడ్లు, బటర్ఫ్లై ఎల్ఈడీ లైట్లు, ఇంటింటికి టాయిలెట్ల పనులు జరుగుతున్నాయి. గజ్వెల్లో రైతు బజార్ కోసం స్థలాన్ని పరిశీలించారు. ఎన్ని ఎకరాలు కావాలి, నిధులెన్ని కావాలన్న విషయంపై అధికారులతో మాట్లాడారు. తర్వాత ఎడ్యుకేషనల్ హబ్ నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ ప్రసన్న అడిగి తెలుసుకుందాం. ప్రసన్న, చెప్పండి, ఎడ్యుకేషనల్ హబ్ గురించి ఎటువంటి డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు? ఆ నిర్మాణాలను ఏ విధంగా పరిశీలిస్తున్నారు సీఎం? రాధిక, ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వెల్లో పర్యటిస్తున్నారు. మొదట ఈ రైతు బజార్ కు కావాల్సిన స్థలం గురించి ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం అక్కడికి వెళ్లి ఈ ఎడ్యుకేషనల్ హబ్ దగ్గరికి వచ్చారు. ఈ రెండింటికి మధ్యలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలను కూడా పరిశీలించారు. గజ్వెల్లో ఇప్పటికే ఏదైతే ఈ ఎర్రవల్లి నరసన్నపేట 2 గ్రామాలు ఉన్నాయో అవి అక్కడ 600 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు పూర్తయిపోయాయి. అవి కాక గజ్వెల్లో కూడా 1200 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. వాటికి సంబంధించిన పనులను కూడా పరిశీలించారు. అక్కడికి వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ ఎడ్యుకేషనల్ హబ్ వచ్చారు. ముఖ్యమంత్రి ప్రస్తుతం పాలిటెక్నిక్ కాలేజ్ ని పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి తన కళల స్వప్నమైన KG to PG పథకాన్ని అమలు అనుకుంటున్నారు. అందులో భాగంగానే గజ్వెల్లో ఎడ్యుకేషనల్ హబ్ ను ఒకదాన్ని తీర్చిదిద్దుతున్నారు. దీంట్లో నర్సరీ నుండి డిగ్రీ వరకు, నర్సరీ నుండి PG వరకు కూడా విద్యార్థులకు ఉచితంగా ప్రభుత్వమే అందిస్తుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇక్కడ ప్రస్తుతం గజ్వెల్లో జరుగుతున్నాయి. గజ్వెల్లో ఇటు నర్సరీ నుండి PG వరకు ప్రభుత్వానికి సంబంధించిన కాలేజీల నిర్మాణం చేపట్టారు. దానికి సంబంధించిన పనులను అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. వీటితో పాటు ఇటు టెక్నికల్ కోర్సులను కూడా అందించడానికి వాటికి కూడా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పాలిటెక్నిక్ కాలేజ్ కి సంబంధించిన పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంత స్పీడప్ అయ్యాయి, దానికి ఇంకా పనులు ఎంత పెండింగ్ లో ఉన్నాయి అనే దాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీని తర్వాత ఇక్కడికి వెళ్ళి కొంత ప్రజలతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎంతసేపు ఉంటారు అక్కడ? మళ్ళీ రిటర్న్ ఎప్పుడు అయ్యే అవకాశం ఉంది ప్రసన్న? దాదాపుగా ఇంకొక 15 నిమిషాల వరకు కూడా గజ్వెల్లో ముఖ్యమంత్రి ఉండే అవకాశం ఉంది. ఈ మధ్యలో అంటే ఇప్పటికైతే అధికారికంగా షెడ్యూల్ అయితే రాలేదు. ఉదయం నుండి కూడా ముఖ్యమంత్రి సడన్ గా విజిట్ చేస్తున్నారు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు. ఎందుకంటే ముందుగానే అధికారులకు చెప్పి వస్తే వారు జాగ్రత్త పడతారనే ఉద్దేశంతోనే ఎక్కడ కూడా తనకు సంబంధించిన షెడ్యూల్ ని చేయలేదు. సడన్ గా ఈ రోజు మధ్యాహ్నము ఇక్కడికి గజ్వెల్ కు వచ్చి ప్రతిదీ గజ్వెల్ గజ్వెల్ డెవలప్మెంట్ అథారిటీ అనే దాన్ని ఏర్పాటు చేసి గజ్వెల్ డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఏ ఒక అంశం కూడా ఇటు నిర్లక్ష్యానికి గురి కావద్దని, తాను వెచ్చిస్తున్న డబ్బులు కూడా వృధా కావద్దనే ఉద్దేశం ముఖ్యమంత్రి జాగ్రత్త పడ్డట్టు తెలుస్తుంది. ఎక్కడ కూడా అధికారులకు సమాచారం అనేది ఇవ్వలేదు. ఏ ప్రాంతంకు వస్తాను, ఏది ఎంక్వైరీ చేస్తాననేది అధికారులకు తెలియకుండా ముఖ్యమంత్రి ఈ రోజు సడన్ గా వచ్చి వీటిని పరిశీలించడం కూడా అధికారులు కొంత భయాందోళనకు గురిచేసింది. అదే విధంగా ప్రతిదీ ప్రతి పనుల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇటు రైతు బజార్ కు సంబంధించింది కావచ్చు, అదే విధంగా ఇటు ఎడ్యుకేషనల్ హబ్ కు సంబంధించింది కావచ్చు, అదే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించింది కావచ్చు, అదే విధంగా ఇటు వైద్య రంగానికి సంబంధించింది కూడా కావచ్చు. ఇటు ప్రతిదీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా అక్కడ ఉన్న ప్రసన్న, ఈ సడన్ విజిట్ కి రీజన్ ఏంటి? ఇప్పుడు విజిట్ వల్ల నిజంగా సీఎం సంతృప్తి చెందారా? జరుగుతున్న పనులను చూసి సంతృప్తి చెందారా?
ఒక రకంగా ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేసినట్లే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 100 కోట్లను కేటాయించినట్లు తెలుస్తుంది. దాదాపుగా అక్కడ గజ్వేల్లో చూసుకుంటే మాత్రం ఇప్పటికే దాదాపుగా 70% వరకు కూడా పనులన్నీ పూర్తయినట్లు తెలుస్తుంది. ఇటు డబుల్ బెడ్, ఇటు 4 లైన్ కు సంబంధించిన రోడ్ పనులు కావచ్చు, అదేవిధంగా ఇటు బటర్ఫ్లై కి సంబంధించి LED లైట్లు కావచ్చు, అదేవిధంగా ఇటు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కూడా ఒక రకంగా సంతృప్తికరంగా ముఖ్యమంత్రి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఇటు ఎడ్యుకేషనల్ హబ్ కు సంబంధించిన ఈ భవనాల నిర్మాణం కూడా ఇటు నాణ్యతతో పాటు అంటే కొత్త విధంగానే పనులన్నీ జరుగుతున్నాయని చెప్పి ఇప్పటికైతే సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. రాధిక, రైట్. ఈ సడన్ విజిట్ కి కారణం ఏంటి అంటే పనులు ఎలా జరుగుతున్నాయి తెలుసుకుందామనా, లేదంటే ఇంకేమైనా కంప్లైంట్స్ అలా వెళ్ళాయనే సమాచారం ఉందా ప్రసన్న? అంటే ఇప్పటి వరకు అయితే దానికి సంబంధించి కంప్లైంట్లు ఇచ్చినట్లు మాత్రం ఎలాంటి సమాచారం లేదు. అంటే ముఖ్యమంత్రి ప్రధానంగా గజ్వేల్ అభివృద్ధి పరచాలే, అంటే తన సొంత నియోజకవర్గం దాన్ని ఒక రోల్ మోడల్ గా అభివృద్ధి పరచాలనే ముఖ్యమంత్రి పలుసార్లు చెప్తున్నారు. దానికి తగ్గట్లుగానే అంటే తాను ఒకవేళ ఈ ప్రస్తుతం ఈ పదవిలో ఉన్నా లేకపోయినా ముందు తరాలకు కూడా గజ్వేల్ అనేది ఒక రోల్ మోడల్ సిటీగా వెలుగొందాలి. అక్కడ జరిగిన అభివృద్ధి పనులను ప్రతి ఒక్కరు చర్చించుకోవాలి. అక్కడ జరిగిన అభివృద్ధి పనులను చూపించి మిగతా ప్రాంతాలు కూడా అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతోనే అక్కడ గజ్వేల్లో అభివృద్ధి కార్యక్రమాలు పెట్టారు. దానికి తగ్గట్టుగా నిధులు వెచ్చించారు. అంటే నిధులు వెచ్చించిన దానికి అనుగుణంగానే జరగాలని చెప్పి ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇప్పటి వరకైతే అంటే ఇప్పటికీ ముఖ్యమంత్రి సీఎం పదవి దాదాపుగా 2.5 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈ 2.5 సంవత్సరాల్లో ఈ 100 కోట్ల నిధులలో ఎంతవరకు నిధులు ఖర్చు అయ్యాయి, అక్కడ జరుగుతున్న పనులేంది, పనులు ఆశ్చర్యంగా ఉన్నాయా లేదా అనేది ఈ రోజు పరిశీలించడానికి వచ్చారు. థ్యాంక్ యూ ప్రసన్న.